ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా. మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించదము. ప్రియ సంగమా, మరి ఒకసారి మిమ్మల్ని ఈ విధంగా కలుసుకుంటూ సంతోషిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా. మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తూ దేవుని నామమున స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు మంచివాడవు, గొప్ప దేవుడవు, కీర్తినే ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ప్రభువా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరుట కూడుదురో వారి మధ్యన ఉంటాయని చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభువా, మరి ఎవరి ఇళ్ళల్లో వారు ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటుండగా నేనా వారి మధ్యన మీరుండి వారిని నడిపిస్తున్నారని నమ్మొచ్చు. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా, గత వారం అంతే, గత దినంలంతే మీరు చేసిన ప్రతి మేలుని బట్టి నైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ఇప్పుడు పునరుత్థాన దినంలో ప్రభా, నేను స్తుతించి ఆరాధన ఇచ్చిన సమయంని బట్టి నైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఈరోజు చూడని వారు అనేకులు ఉన్నారు ప్రభా, కానీ మాకైతే నైనా ఈ రోజును చూసే ఆ భాగ్యం మాకు దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా, మరి ఈ కార్యగంతట్లో మీ అధ్యక్షతో మనం నడిపించగలక, మీరే గంతామయమని పొందగలక మా ప్రభువును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమెన్. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించదము, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపర్చువాడా, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. మన ప్రభువైన యేసు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ప్రతిరోజు కూడా మన యొక్క అక్కర్లు తీర్చే దేవుడు అయించున్నాడు. మనము పడిపోయినప్పుడు లేవనెత్తే దేవుడు, మనము ఆయనను ఆశ్రయించినప్పుడు మనకు సహాయం చేసే దేవుడు. సర్వయుగములలో ఆయనకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. ఆయననే మన తండ్రి అయించినాడు, ఆయననే మన ప్రభు అయించినాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. जो भी तो चाहे तू यहाँ पर कर, हालेलुया, हालेलुया,
सामने तू है मेरा प्रभु, तू मेरा पिता। हाले हालेलुया हालेलुया हाले हालेलुया हालेलुया మన సంఘ కాపరి పాస్టర్ జోసెఫ్ డాసన్ గారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రం అని చెల్లించినాను తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా, నువ్వు దేవాది దేవుడు అంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. రాజాది రాజు అంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఎల్లప్పుడూ జీవించి దేవుడే ఉంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా, ఇప్పుడు తండ్రి నీ వాక్యం మాకు వినిపించినవి ఉంటారుగా తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. తండ్రి నీ వాక్యం ప్రభా, మీరే మాట్లాడండి, మీరే మాట్లాడగా వినిపించిన నన్ను మరుగుపరచండి అయినా, నన్ను మరుగుపరచు. మీరే మాట్లాడి ప్రభా, మమ్మల్ని నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయగలక మా ప్రభును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి, ఆమెన్. ఇవాళ టాపిక్ ఏమంటే డివైన్ కాల్, దేవుని పిలుపు అనేసి ఈరోజు మాట్లాడబోతున్నాను. కాబట్టి మీరందరూ శ్రద్ధగా విని దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం నడుస్తారని నేను నమ్ముతున్నాను. దేవుని పిలుపు అంటే ఒట్టి పాస్టర్లకే కాదు, ప్రతి ఒక్కరు దేవుని పిలుపులో ఉన్నారు. నువ్వు బిలీవర్గా ఉన్నావంటే నువ్వు దేవుని పిలుపు ఉన్నది. నువ్వు రక్షింపబడ్డావంటే నీకు ఒక పిలుపు ఉన్నది. కేవలము పాస్టర్లకే పిలుపు కాదు, అందరికీ ఎవరెవరైతే దేవునిలో రక్షింపబడ్డారో లేకుంటే ఎవరైతే నూతన జన్మ పొందినరో వాళ్ళందరికీ దేవుని పిలుపు ఉన్నదనేసి మనం తెలుసుకోవాలి. అందుకే హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడంటే, నా జీవం తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును అంటు. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకొనుడి, మీరు దుర్మార్గతను విడిచి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణం అందుదురు అంటు. నా జీవం తోడు అంటు. ఆయన జీవం తోడు ఏమంటే దుర్మార్గుడు మరణం నొందుట ఆయనకు ఇష్టం లేదు అంటు. దుర్మార్గుడు దుర్మార్గతలో ఉండి చనిపోవుట ఆయనకు ఇష్టం లేదు. ఇక్కడ మరణం అంటే దాన్ని మనం రెండో మరణంగా తీసుకోవచ్చు, లేకుంటే నరకంగా మనం దాన్ని ఆలోచన చేయవచ్చు. నరకంలో పడట దేవుని ఇష్టం కాదు. ప్రతి మనిషి, సృష్టింపబడిన ప్రతి మనిషి తప్పక దేవుని దగ్గర రావాలని ఆయన ఇష్టమై ఉన్నది. కానీ మనము మన దుర్మార్గతను బట్టి ఆయనకు దూరం అయిపోయి మనము ఆయనకు దగ్గర ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మనం ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఈ లోకం మనకు శాశ్వతం కాదని మనం ఎన్నోసార్లు విని ఉండొచ్చు. ఒక దినం ఈ లోకం విడిచిపెట్టవలసి ఉందని మనం విని ఉండొచ్చు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, మీ దుర్మార్గం విడిచి నా యొద్దకు రండి అంటున్నాడు. మీరు బ్రతుకుటవలసిన నాకు సంతోషము అంటున్నాడు. మనం బ్రతికుంటే నాకు సంతోషం. బ్రతకడం అంటే ఈ లోకంలో ఉన్నా కానీ ఈ లోకం విడిచిపెట్టినప్పుడు ఆయనతో ఉంటే ఆయనకి మంచి సంతోషము అంటాం. మనం ఈ లోకం విడిచిపెట్టినాక ఆయనతో ఉండాలని సంతోషం. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం అనుకుంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయనను అంగీకరించినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగలం. మనం దుర్మార్గం అంటే ఆయన చెప్పిన వాక్యంను మనం విని కూడా మనం దాన్ని చెవున పెట్టకుండి మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే దుర్మార్గత అని మనం తెలుసుకోవాలి. దుర్మార్గత అంటే ఏదో పెద్ద పాపం చేసినని కాదు. ఆయన వాక్యం వినకుండా మనము ఆయనకు విరోధంగా పాపం చేస్తే అది దుర్మార్గత అని తెలుసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు, మీరు విడిచి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును అంటే ఈ లోకంలో కూడా
ఆయన వెంబడించినప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుంది. ఆయన లోకం విడిచిపెట్టినా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటుంది, ఇశ్రాయేలులారా మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతను విడిచి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణం నొందుదురు అంటుంది. ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలే కాదు, మనం కూడా ఆ దేవునికి ఇశ్రాయేలుగానే ఉన్నాము. ఆయన చనిపోయినప్పుడు వాళ్లకు మనకు ఉన్న అడ్డుగోడను తీసేశారని ఎఫెసీ గ్రంథంలో మనం చూడవచ్చు. ఇశ్రాయేలుకు అన్య జనానికి ఉన్న అడ్డుగోడను ఆ యొక్క శిలువ కార్యం ద్వారా అడ్డుగోడను తీసేసి మనల్ని వాళ్ళతో ఈక్వల్గా చేశాడు. అందుకే ఇశ్రాయేలులారా మనసు తిప్పుకొనుడి, మీ దుర్మార్గతను విడిచి మనసు తిప్పుకొనుడి, మీరెందుకు మరణం నొందుదురు అంటాడు. మరణం నొందుదురు అంటే నరకానికి ఎందుకు మీరు వెళ్తారు? మీరు దుర్మార్గం విడిచిపెట్టండి, నా దిక్కు తిరగండి, నేను నీకు జీవం ఇస్తా అంటున్నాను, నిత్య జీవం ఇస్తా అంటున్నాడు. మీరు నరకానికి వెళ్ళకుండా నేను మిమ్మల్ని కాపాడుతా నేను అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క పిలుపును మనం అంగీకరిస్తే ఆయన తట్టు మనం తిరగగలం. అదే పిలుపు, దేవుని పిలుపు ఏమంటే ఆయన దగ్గర రమ్మని పిలుస్తూ ఉన్నాడు మన అందరినీ. ఎవరెవరైతే ఆయన దూరంగా ఉన్నారో, ఎవరైతే ఆయన మాట వినకుండారో వాళ్ళకందరికీ పిలుపునిస్తూ ఉన్నాడు. ఇక్కడ పిలుపునిచ్చి రమ్మంటా ఉన్నాడు. మీరు రండి, నా దగ్గర రండి, మీకు నేను మరణం నొందకుండా నిన్ను కాపాడగలుగుతాను మిమ్మల్ని అంటున్నాడు. మీరు తిరిగినందుకు నాకు సంతోషం కలుగుతుంది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం సంతోష పెట్టవలసి ఉన్నది. ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉంటున్నాడు, మనం ఆయన సృష్టి అయి ఉంటున్నాము. సృష్టి కాబట్టి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ప్రేమించి మనల్ని ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆ దేవుని పిలుపు మనం అందుకోవాలనేసి దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని పిలుపు పిలిచినప్పుడు మనం వెళ్తే మనం ఎంతో దీవించబడతామనేసి మనం ఇక్కడ తెలుసుకోవాలి. మనం అంటే ఆయన పిలుపుని వింటే మనం నరకానికి వెళ్ళమనేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఆ పిలుపుని అందుకొని ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన మనకు ఆ జీవం ఇవ్వగలడు, నిత్య జీవం. అది జీవం అంటే 1 రోజు 2 రోజులు ఉండేది కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండేది కాదు, 10 సంవత్సరాలు ఉండేది కాదు, 20 సంవత్సరాలు ఉండేది కాదు, కానీ కొన్ని వందల వేల సంవత్సరాలు ఆయనతో మనం ఉండబోతున్నాము అనేసి వాక్యం చెప్తా ఉన్నది మనకు. కాబట్టి ఆయన పిలుపు విని మీరు ఆయన తట్టు తిరిగితే అటువంటి దీవెన మీకు ఇవ్వగలడు. అదే ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 15వ వచనం మనం గమనిస్తే, మరియు పెంద కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు, ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనిలా అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపగి ఉండినేలా నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించురని నేను ప్రకటించింది కానీ మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. మనకు ఒక దేశంను ఏర్పరిచింది ఆయన. ఆ దేశం ఏర్పరిచి ఆయన రమ్మంటుండ్రు. కానీ మనము ఆయన చెప్పిన విధంగా నడుస్తలేమనేసి ఆయనకు చాలా బాధగా ఉన్నది. అందుకేమంటుండు, దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనినట్లా అంటుండు. చక్కపరుచుకోవాలి, మనం చక్కపరుచుకోవాలి. ఇంకేమంటారు, నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించింది. ఎక్కడ మనం దీవిస్తామో ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన మనకు మన పితరులకు ఆయన ఆ పరలోక రాజ్యం ఇవ్వబోతా ఉన్నాడు. పరలోక రాజ్యం ఆయన దేశం, అది ఆయన నివసించే దేశం. కాబట్టి ఆ దేశంలో మనకు స్థలం ఉంటుందని చెప్తా ఉన్నాడు ఆయన. కాబట్టి అటువంటి దేశంలో నివసింతురని మీరు ప్రకటించినారు కానీ మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి అంటారు. ఆయన ఎంత గొప్ప దీవెన ఇవ్వాలనేసి మన కోసం ఒక స్థలం ఏర్పరిచిన ఇంతకుముందు మనం యోహాను సువార్తలో చదువుకోగలం. మనం అందరికీ అది తెలుసు. నేను వెళ్తున్నాను, మీ కొరకు స్థలం ఏర్పరుస్తాను. ఇదే దీంట్లో మనకు కూడా చెప్తున్నా, దేశం మనకు ఇవ్వబోతాడు అనేసి. కానీ మనం దుర్మార్గతను విడిచిపెట్టక మనము
దేవుని వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం అనేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మీ దుర్మార్గత విడిచిపెట్టండి అనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అదే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మనము యెహోవా యొద్దకు మరుదం రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును అంటాడు. యెహోవా యొద్దకు మరుదం రండి అని చెప్తాను. ఆయన పిలుపునిస్తా ఉన్నాడు, రమ్మని పిలుపునిస్తా ఉన్నాడు. రమ్మని పిలుస్తూ ఉంటే కూడా మనం చెవి ఒప్పుకోపోతున్నాం. మన దుర్మార్గతలో మనం ఉంటున్నాం. మనము ఆయన చేసే క్రియలకు మనం విరోధంగా పనులు చేస్తూ ఉన్నాం. ఆయన ఎంత పిలిచినా కానీ మనం ఆయన మాట పట్టించుకుంటలేము. కానీ ఇప్పుడు కొందరికి అర్థమైంది. వాళ్ళు ఏమంటారంటే, యెహోవా యొద్దకు మరుదం రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును అంటున్నారు. ఆయన దూరమైనందుకు అందరు ఎంతోమంది కష్టాలలో ఉన్నారు, బాధలో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. కాబట్టి అవన్నీ తీర్చబడాలంటే ఆయన యొద్దకు మరుదం రండి అంటున్నారు. ఆయనే మనల్ని స్వస్థపరచును అంటే ఏ విధంగా మనల్ని ఆయన స్వస్థపరచగలడో మనం గమనించవచ్చు. స్వస్థత అంటే ఒట్టి అనారోగ్యం స్వస్థత కాదు. ప్రతి విధమైన పరిస్థితిలో నీకు ఆ యొక్క మేలు చేసే దేవుడు అని. నీకు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. నువ్వు ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన నిన్ను స్వస్థపరచగలడు. నీకు ఇంట్లో ప్రాబ్లం ఉందా, ఆయన తట్టు తిరుగు. నీ డ్యూటీలో ప్రాబ్లం ఉందా, ఆయన తట్టు తిరుగు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఆయన తీర్చగలే దేవుడు. నీ కుటుంబ ప్రాబ్లం ఉందా, ఆయనకు ప్రార్థన చేయి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఆయనకు మరలుదం రండి, ఆయనే మనల్ని స్వస్థపరచును అంటున్నాడు. ఆయన మనల్ని కొట్టెను, మనలను బాగు చేయును అంటున్నాడు. తండ్రి ఏ విధంగా అయితే పిల్లలను కొడతాడో, ఏ విధంగా అయితే పిల్లలు మాట విన్నప్పుడు వారు సరైన మార్గంలోకి రావాలనేసి ఏ విధంగా అయితే పిల్లలను తల్లిదండ్రులు దండిస్తారో అదే విధంగా దేవుడు మనల్ని కూడా దండించగలడు. అందుకేమంటుందంటే, ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును అంటుంది. కాబట్టి ఆయన ప్రతి విధమైన సమస్యకు ఆయన దానికి స్వస్థత ఇవ్వగలడు. లేకుంటే ప్రతి విధమైన సమస్యకు దానికి మార్గం చూపెట్టగలడు. ఆయన మార్గం చూపెట్టకుంటే మనకు మార్గం దొరకదు. ఆయన మార్గం మనకు చూపెట్టగలడు. నీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన దగ్గరికి వెళ్తే దాన్ని సరిచేయగలడు. కాబట్టి ఆయన ఏమంటారు, ఆయన ఇద్దరు మరుదం రండి అనేసి అంటాను. ఆయన మనల్ని కొట్టెను, ఆయన మనల్ని బాగు చేయును అంటారు. ఆయనే మనల్ని బాగు చేయును. ఆయన తప్పించి ఎవరు లేరనేసి అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆయనే అన్నప్పుడు మిగతా ఎవ్వరు లేరు. మన తల్లిదండ్రులు మనం సెట్ చేయలేరు, మన గర్భఫలం మనం సెట్ చేయలేదు, ఎవ్వరు కూడా మన అవసరతను తీర్చలేరు, మన పరిస్థితులను మార్చలేరు. కానీ ఆయనే మనల్ని బాగు చేయును అంటున్నాడు. కాబట్టి ఆయనే ఒక్కడే ఆ విధంగా మనకు అన్ని విధాలుగా మేలు చేసే దేవుడు అని మనం తెలుసుకోవాలి. అదే మత్తయి సువార్త 22వ అధ్యాయం 3వ వచనం. ఆ పెండ్లి పెందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపించినప్పుడు వారు రానుల్లకపోయిరి అంటున్నాడు. అంటే ఇక్కడ మనము విందు అంటే మనకు ఒక విందు జరగబోయేది ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఆ విందు ఏమంటే ఆయన పెళ్లి కుమారుడు, సంఘం వధువు. ఆ పెళ్లి కోసం అందరిని పిలుస్తూ ఉన్నాడు, అందరికి ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. ఆ పెళ్లిలో పాల్గొనండి అనేసి చెప్తా ఉన్నాడు. కానీ రానొల్లరు అని అంటున్నాడు. అక్కడ రానొల్లకపోయిరి అంటే ఎంతోమందికి ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు ఆ దేవుడు.
ఆ యొక్క పెళ్లి కుమారుడు ఎంతోమందికి ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. కానీ ఆ ఆహ్వానం అందరూ అందుకుంటలేరు అనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆహ్వానం అందుకోవడానికి ఎవరు ఇష్టపడతలేరు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకరీతిగా జీవిస్తున్నారు, ఈ లోకరీతిగా నడుస్తూ ఉన్నారు. లోకరీతిగా నడుచు దేవుని పిలుపును వాళ్ళు వినడం లేదు. దేవుని పిలుపును వాళ్ళు రిజెక్ట్ చేసేస్తూ ఉన్నారు. రిజెక్ట్ చేసి వాళ్ళ సొంత కార్యములలో ఉంటున్నారు. ఎందుకంటే సొంత కార్యములు ఎందుకంటే శరీర కార్యములు అనేసి మనం తెలుసుకోవాలి. శరీర ఆశలు ఉన్నాయి. ఆ శరీర కార్యం నెరవేర్చటకే మనుషులు ఇష్టపడుతూ ఉంటారు. శరీరం సంతోష పెట్టడానికి మనుషులు ఇష్టపడుతూ ఉంటారు. శరీర క్రియలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుని పిలుపును వాళ్ళు రిజెక్ట్ చేస్తుర్రు. రానొల్లకపోయిరి అంటున్నారు. కాబట్టి అటువంటి దేవుడు మనం పిలుపునిచ్చినప్పుడు మనం రిజెక్ట్ చేస్తే ఎంత గొప్ప దీవెన మనం పోగొట్టుకుంటున్నామో మనం అర్థం చేసుకోవాలి. అంత గొప్ప దీవెన పిలిచి ఇవ్వబోతుండు మనకు. కానీ పిలిచి ఇచ్చినా కానీ మన మూర్ఖత వలన, మన సొంత జ్ఞానంతో, మన సొంత తెలివితో మనం దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కొందరైతే ఇంత త్వరగా ఇంకా నేను చిన్నవాడిని, నేను ఇంకా ముసలితనంలో నేను దేవుని దగ్గరికి వెళ్తా అనుకుంటారు అందరు. కానీ ఏ టైంలో మనం ఈ యొక్క దేహంను మనం విడిచిపెడతామో మనకు తెలియదు. ఆ యొక్క శరీరము ఏ దినంలో మట్టి కలుస్తుందో మనకు తెలియదు. కానీ ఆ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు రా, నువ్వు వస్తే నీకు ఈ లోకంలో కూడా దీవెనలు ఇస్తా అని చెప్తాను. నువ్వు నన్ను తెలుసుకుంటే నీకు లోకంలో దీవెనలు ఇస్తా. నువ్వు నన్ను తెలుసుకోకపోతే నువ్వు కష్టాల పాలవుతావు అనేసి చెప్తాను అక్కడ. కాబట్టి ఆయన పిలుపును అందుకోవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన పిలుపును మనం అందుకోవాలా, ప్రతి ఒక్కరు అందుకోవాలి. రక్షింపబడ్డామంటే ఆయన పిలుపు ఇచ్చినందుకే మనం రక్షింపబడ్డాం. మనం ఆయన పిలుపు ఇవ్వకుంటే మనం రక్షణ పొందలేకపోతుంటే. పిలుపు అంటే ఏదో ఒక పాస్టర్, ఎవరో బోధకుడు మీకు ఆ వాక్యం చెప్పినప్పుడు ఆ పిలుపునిచ్చి ఉంటాడు నీకు. ఆ పిలుపునిచ్చినప్పుడు నువ్వు రక్షింపబడ్డావు. రక్షింపబడిన అదే పిలుపు అన్నమాట. అందరికి అదే పిలుపు ఇస్తూ ఉన్నాడు. ఆ పిలుపు ఇచ్చినప్పుడు ఆయన మనము రిజెక్ట్ చేయొద్దు అనేసి దేవుడు ఇక్కడ చెప్తాను. మనం రిజెక్ట్ చేస్తే ఏ విధమైన పనిష్మెంట్ ఉంటుందో, లేకుంటే ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆయన పిలిచినప్పుడు ఆ మాట విని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని ఎంతగానో దీవించగలడు. అదే 2 కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు అంటున్నాడు. దేవుడు మా ద్వారా వేడుకుంటున్నంటే మనం ఎక్కడైతే వాక్యం వింటున్నాం వాళ్ళ ద్వారా మనల్ని వేడుకుంటుండో అనేసి తెలుసుకోవాలి. మనం వాళ్ళ ద్వారా వేడుకుంటే ఏమంటారు వాళ్ళు, మేము క్రీస్తుకు రాయబారులమై అంటున్నాం. మేము క్రీస్తుకు రాయబారులం, మీరు ఆయనతో సమాధానపడని క్రీస్తుకు పక్షంగా మిమ్మను బతిమాలుకొనుచున్నాను అంటున్నాను. క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో అందరితో మాట్లాడి అందరి సువార్త చెప్పి ఆయన అందరినీ పరలోకం ఉన్నది అని చెప్పి ఉంటున్నాడు. ఆయన రాకుండా ఉంటే మన పరలోకము నరకం అనేది తెలిసేది కాదు, ఆయన పిలుపు ఉండేది కాదు. కానీ ఆయన లోకంకి వచ్చిన తర్వాత ఆయన అందరికీ పిలుపునిచ్చాడు. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు అందరికి పిలుపునిచ్చాడు. ఆయన చనిపోయేటప్పుడు కూడా అన్నాడు, నేను
అందరికీ, ప్రపంచంలో ఉన్న వారందరి కోసం నేను నా ప్రాణం పెడుతున్నా అన్నాడు. నా రక్తం ధారపోస్తున్నా అని చెప్పాడు. కాబట్టి ఆ యొక్క గొప్ప దేవుడు నీకు పిలుపునిస్తా ఉన్నాడు. అప్పుడు ఆయన పర్సనల్గా పిలుపునిచ్చాడు. ఇప్పుడు రాయబారుల ద్వారా, అంటే పాస్టర్ ద్వారా, ఎవాంజలిస్టుల ద్వారా, బోధకుల ద్వారా మనకు పిలుపు ఇస్తా ఉన్నాడు. దేవుని దగ్గర రండి, మీరు దీవించబడాలంటే ఆ సృష్టికర్త అయిన దేవుని దగ్గర రండి అనేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుడు మనకున్నాడని తెలుసుకోవాలి. ఆయన పిలుపును మనం అంగీకరించాలి. ఆ పిలుపును మనం అంగీకరించకపోతే మనం ఎంత నష్టపోతామో మనకి ఇప్పుడు అర్థం కాదు. ఎంత నష్టపోతామో మనకు తెలియదు. అందుకే లూకాసు వార్తలో ఆ యొక్క ధనికుడు నరకంలో పడ్డప్పుడు నేను చాలా బాధపడుచున్నాను అంటాడు. నేను ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాను, కాబట్టి పోయి నా తమ్ముళ్ళకి చెప్పండి, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రాకుండా ఉండడానికి, ఇటువంటి స్థలంకు రావడానికి వీళ్ళు లేకుండా ముందే వాళ్ళు దేవుని తెలుసుకోమని చెప్పండి అనేసి ఆయన అబ్రాహాంతో చెప్పడం మనం ఆ యొక్క వచనంలో చూడగలం. ఆయన ఏమంటాడంటే, నేను ఇక్కడ బాధతో ఉన్నాను అంటాడు. బాధతో నేను ఉన్నాను. కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ ఏమంటుంటే, దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు అంటున్నాడు. ఎవరైతే వాక్యం మీకు చెప్తున్నారో, లేకుంటే టీవీలో వింటున్నారో, యూట్యూబ్లో వింటున్నారో, సోషల్ మీడియాలో వింటున్నారో, మరి ఎక్కడ వింటున్నారో అక్కడ ఆ దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. రండి, నా దగ్గర రండి, మీ దుర్మార్గత విడిచిపెట్టి నా దగ్గరకు రండి. వచ్చినప్పుడు ఆ దేవుడు మిమ్మల్ని జీవింప చేయగలడు అంటున్నాడు. క్రీస్తుకు రావాలని దేవునితో సమాధాన పడు అని అంటున్నాడు. దేవునితో మనకు సమాధానం లేదు. ఎందుకు లేదు అంటే, మనము పాపంలో ఉన్నాము, పరిశుద్ధత మనకు లేదు. ఆ దేవుడు దేవాది దేవుడైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడైన ఆయనలో పాపం ఏమీ లేదు. ఆ దేవుడు ఏమంటుంటే, ఆయన దేవునితో సమాధాన పడని క్రీస్తు పక్షముగా, క్రీస్తు మాత్రము సమాధాన పరచగలడు. మనం ఆ దేవునితో మనం దేవునితో సమాధాన పడాలంటే ఆ క్రీస్తే ఆ యొక్క సమాధాన పరచగలడు. మనకు సమాధానం లేదు, దేవునితో సమాధానం పడలేము, మన సొంతగా పడలేము. కానీ క్రీస్తుకు మనం మొరపెట్టినప్పుడు ఆయన దేవునితో మనం సమాధానపరచగలడు. ఏ విధంగా అంటే, క్రీస్తు రక్తం ద్వారా మన పాపములన్నీ కడిగివేసి మన పాపం లేని స్థితిలో దేవుని దగ్గర మనల్ని ఇంట్రడ్యూస్ చేయగలడు. ఈయన నా రక్తం ద్వారా ఈయన పాపములన్నీ కడిగేసుకున్నాడు, కాబట్టి ఈయనతో సమాధానం పడాలనేసి ఆ యేసు ప్రభు అక్కడ పరమ దేవునితో చెప్పగలడు. కాబట్టి క్రీస్తు ద్వారా, క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలు కొంచున్నా అంటే, క్రీస్తు మన కొరకు చనిపోయాడు, ప్రతి మనిషి కొరకు చనిపోయాడు, ప్రతి పాపి కోసం చనిపోయాడు. ఆ విధంగా ఆ దేవుడు మనల్ని దేవునితో పరచాలనేసి క్రీస్తుకు పక్షంగా ఇన్ని రోజులు ఎవరైతే వాక్యం చెప్తున్నారో వాళ్ళు క్రీస్తు పక్షంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. అందుకే ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం మనం గమనిస్తే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయుదుము అంటున్నాడు. అంటే నువ్వు వాక్యం విన్నప్పుడల్లా దేవుడు నీ హృదయం తట్టుచున్నాడని అర్థం చేసుకోవాలి. నీ హృదయం తట్టుచున్నాడు. నీ హృదయం తచ్చినప్పుడు ఆయన నీ హృదయంను నువ్వు తెరిస్తే ఆయన లోనికి రాగలడు. ఆయన లోనికి వచ్చినప్పుడు ఆయన నిన్ను ఎంతో సంతోషపరచగలడు. అంత గొప్ప దేవుడైన దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీతో భోజనం చేస్తాను, నీ తలుపు తెరువు అంటున్నాడు. భోజనం చేస్తా అంటే మనతో
జీవిస్తాడు అనేసి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మనతో భోజనం చేస్తున్నాడు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు భోజనం చేస్తారు. కానీ దేవుడు వచ్చి వెళ్ళిపోయే దేవుడు కాదు, మనతో ఎప్పటికి ఉండే దేవుడు. ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీతో భోజనం చేస్తా అంటున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని ఎదుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము అంటున్నాడు. చేయును అంటలేడు, చేయుదుము అంటున్నాడు. అంటే ఇద్దరు కలిసి భోజనం చేస్తారు అన్నట్టు మనం అక్కడ అర్థం అవుతున్నది. కాబట్టి ఆయన మనతో కూడా భోజనం చేయగలడు అనేసి మనం అర్థం చేసుకోవాలి. మనతో ఆయన కూర్చుంటాడు, మన పక్కన కూర్చొని మనతో భోజనం చేస్తాడు అంటాడు. అదే ఆయన గొప్పతనం. మనము ఎటువంటి పరిస్థితులున్నా, మన పూరి గుడిసెలున్నా అక్కడికి రాగలడు. నువ్వు మంచి బంగ్లాలున్నా అక్కడికి రాగలడు. నువ్వు ఎటువంటి స్థలంలో ఎంత బీద స్థితిలో ఉన్నా కానీ ఆయన నీ వద్దకు రాగలడు. అదే నువ్వు ఎక్కడున్నా ఆయన తలుపు తడుతా ఉన్నాడు. ఎటువంటి ప్రదేశంలో ఉన్నా నువ్వు తలుపు తడుతా ఉన్నాడు. నీ హృదయం అనేది తలుపు తడుతా ఉన్నాడు. కాబట్టి ఆ హృదయం అనే తలుపును తట్టినప్పుడు నీవు ఒకవేళ ఆ హృదయం అనే తలుపును తెరిస్తే ఆయన నీలో ప్రవేశింపగలడు అనేసి చెప్తాను. ఇక్కడ నీలో ప్రవేశించినట్టే నీ ఎల్లప్పుడూ సంతోషంతో జీవించగలవు. నీ ఆ సంతోషం ఎవ్వరు తీసివేయలేరు. ఆ సంతోషం మనము ఎంతో అంటే అర్థం చేసుకోగలిగితే ఆ సంతోషం ఎప్పుడు మర్చిపోలేము మనం. అంత గొప్పగా మనల్ని సంతోషపెట్టే దేవుడైనా. కాబట్టి ఆ దేవుడు ఏమంటుంటే, నీ హృదయం అనేది తలుపునొద్ద నేను తట్టుచున్నాను అంటున్నాడు. నీ హృదయం అనే తలుపునొద్ద నేను తట్టుచున్నాను. తలుపు తీస్తావా? తీస్తే నేను లోపలికి వస్తా అంటున్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా? మరి ఆయనను తలుపు తీసేటకు నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు తలుపు తీస్తే ఆయన నీలోకి వస్తాడు. నీలోకి వచ్చినప్పుడు నీతో కలిసి భోజనం చేస్తున్నట్టు నీతో కలిసి నీ ఇంట్లో ఉండగలడు. ఆయన బీద గొప్ప అని ఏ భేదం లేదు. ఎందుకంటే అందరినీ సృష్టించిన దేవుడు ఆయన్ని. కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితులున్నా నీతో వచ్చి భోజనం చేయగలడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు తలుపు తెరిస్తే నీతో నేను ఉంటా అంటున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మనకు పిలుపునిస్తూ ఉంటే మనం ఆ పిలుపుని అందుకొని ఆయన దగ్గరికి వెళ్తే మన దీవెనలు మనము ఎంత ఉంటే మనం తెలుసుకోలేము. కానీ ఆయన దగ్గరికి వెళ్ళకుంటే మనం ఎంత కోల్పోతామో మనకు తెలియదు. ఎంతో మనము కోల్పోతాం. ఆ దీవెనలు మనం పొందుకోలేకపోతాం. ఆ యొక్క టైంలో మనం ఆ యొక్క దేవుని దగ్గర వెళ్ళకుంటే మన దీవెనలన్నీ పోగొట్టుకుంటాం మనం. కాబట్టి ఆ దేవుడు ఏమన్నాడు? నువ్వు ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. నువ్వు దుర్మార్గం ఉండకు, నీ క్రియలలోనూ ఉండకు, నీ ఆశలతో ఉండకు, సైతానికి లొంగిపోకుండాకు. నువ్వు సైతాన్ను నేను గెలిచి ఉన్నాను, నువ్వు నన్ను లోపలికి చేర్చుకుంటే ఆ సైతాన్ని నువ్వు కూడా గెలవగలవు. కాబట్టి ఆ దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. వస్తావా? వచ్చి ఆ దేవుని దగ్గర తలుపు తెరుస్తావా? తెలిస్తే ఆ దేవుడు నిన్ను దీవించగలడు. ఇప్పుడు మనం వేరే టాపిక్ మాట్లాడబోతున్నాం. లవ్ గ్రోన్ కోల్డ్, ప్రేమ చల్లారబడుట అనే టాపిక్ మీద మనం మాట్లాడబోతున్నాం. ప్రేమ ఏ విధంగా చల్లారిపోతుందో, రక్షింపబడిన వారులలో ఏ విధంగా రాను ఎట్లా వెనుకబడిపోతారో అది దీని ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉన్నది. ఇక్కడ రక్షింపబడ్డప్పుడు ఎంతో గొప్పగా మనము దేవుల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. రాను ఏ విధంగా ఆ ప్రేమ చల్లారుతుందో మనం ఇక్కడ చూడబోతున్నాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపు. యెహోవా సెలవిచ్చుదేమనగా, నీవు అరణ్యంలోనూ విత్తనములు వేయదగని దేశంలోనూ నన్ను వెంబడించు
నీ యవ్వన కాలంలో నేను చూపిన వాత్సల్యంను, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అంటున్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఆ యొక్క అరణ్యంలో ఉన్నారో అక్కడ వాళ్ళు పంట పండించలేరు, అక్కడ విత్తనం వేయలేరు. కానీ అక్కడ ఆ స్థలంలో కూడా నన్ను వెంబడించరు అనేసి చెప్తాను. ఆ స్థలంలో కూడా నన్ను వెంబడించి నేను చెప్పిన రీతిగా మీరు నడుచుకున్నారని చెప్తాను ఇక్కడ. కానీ కొంతకాలమైన తర్వాత మీరు నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అంటున్నాను. నువ్వు రక్షింపబడ్డప్పుడు ఎంతో దేవుని ప్రేమించినావు అనేసి మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునితో ఏ విధంగా మనం నడిచినామో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఆ ప్రేమను మనము తక్కువైపోయింది అన్న దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. నువ్వు రక్షింపబడ్డప్పుడు ఎంత ప్రేమతో దేవుని మీద ఎంత ప్రేమ కలిగి ఉంటివో, దేవునితో ఎంత నడిచినావో నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నా నేను అంటున్నాను. అంటే ఆ దేవునితో మనం నడుచుట ఆయనకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు దేవునితో నడవడం లేకపోతున్నామేమో అనేసి ఆయన చెప్తా ఉన్నాడు. దేవునితో మనం నడవాలనేసి దేవుని కోరిక. కానీ ఆ దేవునితో నడవకుండా ఎక్కడైతే విత్తనం వేయని స్థలంలో కూడా నన్ను వెంబడించినావు, నువ్వు ఇప్పుడు నన్ను వెంబడిస్తలేవు అంటు. అక్కడ వారు అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు వంట చేసుకోలేరు, పంటలు పండించలేరు. కానీ ఆ సమయంలో దేవుడు వారిని కాపాడాడు, వాళ్ళకు భోజనం ఇచ్చాడు, వాళ్ళకు మాంసం ఇచ్చాడు. అప్పుడంతా నా మాట విన్నరు అన్నట్టు చెప్తాను. నీవు అరణ్యంలోనూ విత్తనములు వేద దేశంలోనూ నన్ను వెంబడించుచు అన్నాడు. అక్కడ దేశంలో ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కష్టాలలో మనల్ని దేవుడు కాపాడుతూ ఆయన వెంబడిస్తున్నామో అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. మనల్ని ఏ విధంగా కాపాడడో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు కష్టాలు, సమస్యలు, బాధలు ఉన్నప్పుడు ఏ విధంగా కాపాడో చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క టైంలో నువ్వు నాతో నడిచినావు అంటు. అటువంటి సమయంలో నువ్వు నాతో నడిచినావు, కానీ ఇప్పుడు నువ్వు నాతో నడుస్తలేవు అనేసి చెప్తా ఉన్నాడు. నాతో నడువు అని మళ్ళీ అడుగుతా ఉన్నాడు. నీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నువ్వు ఏ విధంగా నడిచినావు నేను జ్ఞాపకం చేసుకుంటున్నా అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క జ్ఞాపకాన్ని మనము అర్థం చేసుకోవాలి, మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా దేవుని వెంబడించినామో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ విధంగా మనం దేవునితో సమయం గడిపినామో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏ విధంగా ముందు మనం నడిచినామో ఇప్పుడు నడిచినప్పుడు ఆ దీవెనలు మళ్ళీ మనకు ఇవ్వగలడు. ఆ ప్రేమ చల్లారొద్దు అనేసి దేవుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎంత ప్రేమగా ఉంటేమో దేవునితో అంత ప్రేమ ఇప్పటికీ ఉండాలనేసి ఆ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. వారి మనసు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధముల శిక్షనందుదురు. యెహోవా వారి బలిపీఠమును తుత్తునీలుగా చేయును, వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును అంటు. వాళ్ళు ఎప్పుడైతే అరణ్యంలో నుండి కానాను దేశానికి వచ్చారో అప్పుడు వాళ్ళంతా దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోయి వాళ్ళు చేసిన గొప్ప క్రియలు మర్చిపోయినారు. వాళ్ళు ఏ క్రియలు చేశారో వాళ్ళు మర్చిపోయారు. ఎంత మేలు చేశారో మర్చిపోయారు. వారు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి బాధ కలగలే, ఎటువంటి కష్టం రాలే, ఎటువంటి క్రూర జంతువులు వాళ్ళకు నష్టం తేలే. అటువంటి స్థలంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఎంతగానో కాపాడాడు. అది మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయేసి ఏం చేస్తున్నారంటే వారి మనసు కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్షనందుదురు. కపటమైన మనసుతో ఉన్నారు వాళ్ళు. కపటమైన మనసుతో ఉండి వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. కపటమైన మనసు
ఎప్పుడు మనం దేవునికి దూరం చేస్తుందని తెలుసుకోవాలి. మనలో కూడా ఆ కపటమైన మనసు ఉండొద్దు అనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ కపటమైన మనసు ఉంటే మనం కూడా దేవునికి దూరం అయిపోతామని తెలుసుకోవాలి. కనుక వారు త్వరలోనే తమ అపరాధం నాకు శిక్ష నందుదురు. కపటమైన మనసు ఉంటే మనకు శిక్ష తప్పదు అంటున్నాడు. కొన్నిసార్లు కపటమైన మనసు ఉండి పెట్టుకొని శిక్ష వచ్చినా కానీ అది శిక్ష ఉన్నప్పుడే వాళ్ళు దేవుని తట్టు తిరుగుతారు. వాళ్ళు శిక్ష పోయిన తర్వాత వాళ్ళు యథావిధిగా వాళ్ళు మారిపోతారు. కానీ దేవుడు కోరేది అది కాదు. దేవుని తట్టు తిరిగి ఆయనతో ఎప్పుడు జీవించాలనేసి ఆయన కోరుతా ఉన్నాడు. ఆయనతో మనం నడవాలని కోరుతా ఉన్నాడు. అందుకు నీ కపటమైన మనసును తీసేయి అంటున్నాం. లేకుండా నీకు త్వరలో శిక్ష వస్తుంది అంటున్నాం. త్వరలో మనకు శిక్ష రావద్దంటే కపటమైన మనసును మనలో తీసివేయాల. దేవుణ్ణి ప్రేమించే మనసును మనం పెట్టుకోవాలి. ఆ కపటమైన మనసును తీసేసి దేవుని ప్రేమ ఉందనుకో మనలో, అప్పుడు ఆ శిక్ష నుంచి దేవుడు మనల్ని తొలగించగలడు. శిక్ష రాకుండా చేయగలడు. కాబట్టి ఆ కపటమైన మనసు మనలో ఉండొద్దనేసి చెప్తాను. యెహోవా వారి బలిపీఠం తుత్తునీలుగా చేయును అంటున్నాను. వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయను. యెహోవాకు బలిపీఠం కట్టవలసింది. అన్య దేవతలకు వాళ్ళు బలిపీఠం కట్టి అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారు, విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళను ఐగుప్తు దేశం నుంచి బయటికి తెచ్చినప్పుడు ఏ విగ్రహాలు అయినా వాళ్ళకు సహాయం చేయలే. కేవలము మోషే ద్వారా యెహోవా దేవుడు వారికి అన్ని విధాలుగా సహాయం చేశాడు. అది మర్చిపోయారు. మోషే కాలంలో బలిపీఠం కట్టి దహన బలులు అనేక బలులు వాళ్ళు అర్పించారు. కానీ ఎప్పుడైతే పాత భక్తులు చనిపోయారో, మోషే కానీ యెహోషువ కానీ సమూయేలు కానీ దావీదు మిగతా ప్రవక్తలందరూ చనిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ యొక్క పాత స్వభావానికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఐగుప్తు స్వభావం వాళ్ళలో ఉన్నది. ఐగుప్తులో వాళ్ళు దేవతలు పూజించినారు. కానీ ఆ దేవతలు వాళ్ళని బయటికి తేలేదని మోసే వాళ్ళు చెప్పాడు. కానీ అది వినకుండా మళ్ళీ ఆ యొక్క దేవతలను విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు. అదే కపటమైన మనసు. మనలో దేవునికి స్థలం ఇవ్వకుండా వేరే వారికి ఏ స్థలం ఇచ్చినా కానీ అది కపటమైన మనసు అని తెలుసుకోవాలి. మనము అందరు కనపడవచ్చు, నేను దేవుని బిడ్డనని మనం అందరికి చెప్పుకోవచ్చు. కానీ మనసులో ఏముందో మనకు తెలియదు. మనసులో దేవుని కంటే మనం ఎవరిని ఎక్కువ ప్రేమించినా అది కపటమైన మనసుగానే ఉండిపోతుంది. అది విగ్రహారాధన కింద అయిపోతుంది. కాబట్టి ఆ విగ్రహారాధన లేకుండా మనం ఉండాలంటే ఆ కపటమైన మనసు మనలోనూ తీసివేయాలి. దేవుడు ఒక్కడే నాకు అనేసి మనం చెప్పాలి. యెహోవా దేవుడే నాకు నిజమైన దేవుడు, మిగతా దేవుడు ఎవ్వరు లేరు నాకు అని మనం చెప్పాలి. అప్పుడే ఆ కపటమైన మనసు లేని స్థితిలో మనం ఉండగలం. లేకుండా అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును అంటున్నాడు. దేవతా స్తంభములను పాడు చేస్తా అంటున్నాడు. కాబట్టి మనలో ఆ యొక్క దేవుని విరోధంగా ఏది ఉన్నా అది పాడవుతుంది అని తెలుసుకోవాలి. మనలో ఎటువంటిది దేవునికి విరోధంగా ఉంటే అది పాడవుతుంది అని తెలుసుకోవాలి. కాబట్టి మనలో దేవుడు మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. మనం దేవునికి మనం మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడే ఆ దేవుడు మనల్ని ఎంతగానో దీవించగలడు. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంటున్నాం. అక్రమం అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు. అదే శరీర కోరికలు, శరీర ఆశలే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తాయి. అక్రమము అంటున్నాడు. అక్రమం అంటే 2 తిమోతి 3వ అధ్యాయం మనం 1 నుంచి గమనిస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకున్నాము.
ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షలను, బింకంలాడు వారును, అహంకారులను, దూషకులను, తండ్రిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు అంటారు. అంటే ఇప్పుడు అంత్య దినంలో అంటే అందరు మనం పాస్టర్స్ ఎంతోమంది చెప్తున్నారు, దేవుని భక్తులు చెప్తా ఉన్నారు, మనం అంత్య దినంలో ఉన్నాము, ఇప్పుడు దేవుడు రాకడ సమయం దగ్గర ఉందనేసి చెప్తా ఉన్నాం. కాబట్టి అప్పుడు ఏముంటుందంట, మనుషులు స్వార్థ ప్రియులు అంటున్నాం. మనం ఇప్పుడు గమనిస్తే అంత స్వార్థంతో ఉన్నారు మనుషులందరూ, చాలా స్వార్థంతో ఉన్నారు. నాకు ఈ దినం ఇంత డబ్బు ఉందంటే దాన్ని ఇంత డబ్బులు చేయాలని నేను, నా పిల్లలకు కూడా నేను కష్టపడి దాన్ని సంపాదించి పెట్టాలనేసి ఆలోచనలు ఉన్నారు. ఎవరికి సహాయం చేస్తామన్న మనసు ఉండదు, ఎవరికి మనం ఉపయోగపడదామన్న మనసు ఉండదు. కానీ స్వార్థపరంతో ఉంటారు. స్వార్థపరంతో ఉండి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు. కేవలం ధనాపేక్షలు అంటారు. ధనం మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు వాళ్ళు. ధనం అనుకుంటూనే ఉన్నారు. ధనంతో నేను ఇది చేయగలను అది చేయగలను అనుకుంటారు. కానీ దేవుడు నీకు ధనం ఇవ్వకుండా ధనం రాదు. నువ్వు ఎంత అన్యాయంగా నువ్వు దాన్ని సంపాదించాలనుకుంటే అంత కష్టాల పాలవుతావు అని తెలుసుకోవాలి. ధనాపేక్షలు అంటున్నాడు. ధనం మీద ఎక్కువ ఆశ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ. ప్రతి ధనంతో నేను ఎంత సంపాదిస్తే అంత మంచిది అనుకుంటారు. కాబట్టి ఆ ధనంతోనే వాళ్ళు జీవించాలని దేవుని మర్చిపోయే రోజులు ఉన్నాయి వాళ్ళు. దేవుని మర్చిపోయి ధనం వెనుక పడతారు. ధనం వెనుక పడ్డప్పుడు ఆ వాక్యం ఏముంటుందంటే, ధనం వెనుక మనం పడితే అది పక్షి వలె ఎగిరిపోతుంది అనేసి అంటారు. కాబట్టి పక్షి వలె ఎగిరిపోతుంది అంటే ఆ ధనం నీ దగ్గర ఉండదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఎప్పుడైతే నీకు ధనం ఇస్తాడో అదే సరి అయింది ఆ ధనం. లేకుంటే దాని వెనుక నువ్వు పరిగెత్తితే అది పక్షి వల్ల ఎగిరిపోతుంది అనేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటిది ధనాపేక్ష మనం పెట్టుకోవద్దు అనేసి చెప్తాను. అహంకారులు అంటున్నాం. అహంకారంతో మనం ఉండొద్దు. ఇవాళ రేపు అహంకారం ఎక్కువైపోయి అహంకారంతో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు పెద్దవారిని కేర్ చేయరు. పెద్దవారి పట్ల మర్యాద ఉండదు. అటువంటి విధంగా ఇప్పుడు అందరూ తయారవుతూ ఉన్నారు. ఇంకా దూషకులు అంటున్నారు. దూషకులు అంటే దూషించేవారు. దూషణలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే నోటికి వచ్చిన దూషణ మాటలు మాట్లాడుతుంటారు. అటువంటి దూషణ మాటలు ఎక్కువైనాయి. వాళ్ళు కాలేజ్ పిల్లలలో చూస్తే కూడా, మగ పిల్లలు చూస్తే ఇవన్నీ మాటలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ అంత్య దినాలంటే ఆ యేసు ప్రభు రాకడకు ముందు ప్రేమ చల్లారుతుంది అనేసి వాక్యం చెప్తాను. ఏమన్నా తల్లిదండ్రులకు అవిధేయులు ఉంటారు. ఆ తల్లిదండ్రులకు అవిధేయులు. మనం ఎప్పుడు చూసినా తల్లిదండ్రులకు మాట వినకుండా ఎంతోమంది బాయ్స్ అండ్ గర్ల్స్ తమ జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. తమ జీవితాన్ని పాడు చేసుకొని దాన్ని ఆలోచించే వరకు వాళ్ళ జీవితమే పాడైపోయి ఉంటుంది. కాబట్టి ఈ రోజులలో ప్రేమ చల్లారునంటే ఆ ప్రేమ లేని తనం ఎక్కువైపోతా ఉన్నది. రాను ప్రేమలు తనది ఎక్కువైపోయి అది వాళ్ళకి నష్టమే కలుగుతుందనేసి తెలుసుకుంటారు. కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. ఇవాళ కృతజ్ఞత లేకుండా అయిపోయారు మనుషులు. కృతజ్ఞత లేని వారుగా ఉండి ఆ దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. దేవుడు చేసిన మేలును మర్చిపోతారు వాళ్ళు. దేవుడు చేసిన మేలును మర్చిపోయి వాళ్ళు ఆ దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అందుకే మళ్ళీ మత్తయి సువార్తకు వెళ్తే అక్రమము విస్తరించడం వలన ప్రేమ చల్లారును అని మనం చదువుకున్నాం. అక్రమం ఎక్కువైపోయింది లోకంలో. అక్రమం ఎక్కువైపోయినందుకు ప్రేమ చల్లారిపోతుందని. సొంత అన్నదమ్ములకే ప్రేమ లేకుండా అవుతుంది. సొంత అక్కచెల్లెలకు ప్రేమ లేకుండా అయిపోతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది అని తెలుసుకోవాలి. కాబట్టి అంత్య దినాల్లో మనం ఉన్నామని తెలుసుకోవాలి. కాబట్టి ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోయినప్పుడు
మన జీవితమే పాడైపోతుంది అని తెలుసుకోవాలి. కాబట్టి అంటున్న అక్రమము విస్తరించి చేత అక్రమం ఎక్కువైపోయింది, అది విస్తరిస్తూ ఉన్నది కాబట్టి అక్రమం విస్తరించి అనేకుల ప్రేమ చల్లారును అంటారు. ప్రేమ లేనితనం ఎక్కువైపోయింది లోకంలో. ప్రేమ లేనితనం ఎక్కువైపోయి ఆ ప్రేమను మనం కనుక్కోలేకపోతున్నాం, లేకుంటే తెలుసుకోలేకపోతున్నాం. ఎవరు ప్రేమతో ఉన్నారో, ఎవరు ప్రేమిస్తున్నారో, ఎవరు ప్రేమిస్తలేరో మనం తెలుసుకోలేకపోతున్నాం. సమయాన్ని బట్టి ప్రేమించేవారు కూడా ఉన్నారు, అవసరతను బట్టి ప్రేమించేవారు ఉన్నారు, వారికి అనుకూలంగా ఉంటే ప్రేమించేవారు ఉన్నారు. కానీ ఆ ప్రేమ మాత్రము ఎప్పుడు శాశ్వతంగా ఉండలేదు. కాబట్టి ఆ ప్రేమలో మనం చల్లారబడొద్దు అనేసి ఆ దేవుడు కోరుతా ఉన్నాడు. అది యేసుక్రీస్తు ప్రేమ ఎప్పటికీ చల్లారదు, మనల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలనేసి ఆ యేసు ప్రభు కోరుతా ఉన్నాడు. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను లేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులను చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబుద్ధికులను నీవు కనుగొంటివనియు అంటు. నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అంటు. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. పిలవలసి చాలామంది ఆ దేవునికి యథార్థం ఉండడానికి క్రియలు, వాళ్ళు దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తూ కష్టపడుతూ దేవుని కోసం సహనంతో నువ్వు దుష్టులను సహింపలేవని అంటున్నావు. అంటే దేవునితో నడిచిన వారికి దుష్టులంటే సహించడం అంటే వాళ్ళు చేసే క్రియలు దేవుని వ్యతిరేకమైన క్రియలు చేస్తూ ఉంటే వాళ్ళు సహించలేరు. కాబట్టి అటువంటి క్రియలు నీళ్ళు ఉన్నాయి అంటారు. అపోస్తులు కాకే తాము అపోస్తులకు చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివని అంటాడు. అపోస్తులు కాకే అంటే దేవుని భక్తులు కాకే, దేవుని సేవకులు కాకనే వాళ్ళు మేము దేవుని సేవకులమని చెప్పి అబద్ధ బోధకులు వస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని కనుక్కొని పరీక్షించి వారు అబద్ధికులను నువ్వు కనుగొంటివి అంటు. కాబట్టి ఆ యొక్క రక్షింపబడ్డప్పుడు ఇవన్నీ మనలో ఉంటాయి అనేసి దేవుడు చెప్తాను. ఇంకా 4వ వచనం ఏమంటాడు? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితేవని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది అంటాడు. మొదట ఉన్న నీ ప్రేమ, రక్షింపబడ్డప్పుడు ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమ, నీ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ, నీ తోబుట్టుల మీద ఉన్న ప్రేమ నువ్వు ఇప్పుడు లేదు అంటు. ఆ ప్రేమను వదిలితీవి అంటుడు. నీకుండిన ప్రేమని వదిలితీవి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే మనకు ఆయన క్రియలు చేయవచ్చు, మనం దేవుని కోసం కష్టపడవచ్చు, దేవుని వల్ల మన సహనం పొంది ఉండొచ్చు. కానీ మనం ప్రేమలో తగ్గిపోయినాము అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. అప్పుడు వేరే అపోస్తులు కాకిన వారు పరీక్షించి వాళ్ళ అబద్ధికులను తెలుసుకున్నావు, ఇంత గొప్పగా నువ్వు దేవుళ్ళు నడిచినావు. కానీ ఇప్పుడు నేను చెప్పేది అంటే నీకు ఉండిన మొదట ఉన్న ప్రేమ నీకు ఇప్పుడు లేదు అంట. మొదట నువ్వు ఎంత ప్రేమలో ఉంటివో, ఎంత ప్రేమతో ఉంటివో అది నువ్వు ఇప్పుడు లేదు నీ దగ్గర అంటున్నమాట. నీ ప్రేమ లేదు. ఎందుకు? నువ్వు వదిలేసినావు నీ ప్రేమను. నువ్వు మొదటి ప్రేమను వదిలేవని నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. అంటే రక్షింపబడ్డవారు లేకుంటే బిలీవర్స్ అనే వారు కూడా ఈ అంతటి దినాలలో ప్రేమ వదిలివేస్తున్నారు అనేసి దేవుడు ఇక్కడ చెప్తాను. అంటే దేవుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. మేము రక్షింపబడ్డాం, మేము బిలీవర్స్ కాబట్టి మేము మంచి స్థితిలో ఉన్నాం అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటుంటే నువ్వు నీ ప్రేమను వదిలితేవి అంటున్నావు.
అంటే నువ్వు ఎంతగా దేవుని అనుసరించి నడిచినా నువ్వు ప్రేమ లేని వాడవైతే దేవుడు ఇష్టపడడు అనేసి తప్పకుండా మోపాల నీ మీద అంటున్నావు. ఏం తప్పు? నువ్వు ప్రేమ లేని స్థితిలోకి వచ్చినావు. నువ్వు ప్రేమ లేని స్థితిలో ఉంటే దేవుడు నచ్చడు అని తెలుసు. మనం మొదట ప్రేమ ఎంత ఉన్నదో అంతే ప్రేమతో నడవాలి మనం. దా ప్రేమ తక్కువ కావద్దు మనం. ఎందుకంటే యేసు ప్రేమ మన పట్ల తక్కువ కాలేదు. ఎప్పటికి ఒకే విధంగా ప్రేమించిన మనల్ని ఒకే విధంగా మనల్ని కాపాడుతున్నాడు. ఒకే విధంగా అన్నిటికీ ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆయన ప్రేమను ఏది తక్కువ చేయలేదని తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి ప్రేమ కలిగిన దేవుని బిడ్డలమైనప్పుడు మనం కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. మనం 5వ వచనం గమనిస్తే, నువ్వు ఏ స్థితిలో నుండి పడితీవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడ్ల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభంను దాని చోట నుండి తీసివేతును అంటు. అంటే నువ్వు ఏ స్థితిలో పడిపోయినావో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ లేని స్థితి ఏ సమయం నుంచి వచ్చిందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్థితి నుంచి ఎప్పుడు పడిపోయినామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని మీరు మారు మనసు పొందాలా అనేసి చెప్తాను. ఒకసారి మారు మనసు పొందినాం, రక్షణ పొందినాం, కానీ ఇక్కడ నువ్వు వెనుక పడిపోయినావు అనేసి మళ్ళీ మారు మనసు పొందాలనేసి చెప్తాను. నీ పాత స్థితికి మళ్ళీ నువ్వు రావాలనేసి దేవుడు చెప్తాన్నాడు. ఇక్కడ పాత స్థితికి రాకుంటే నీకు దేవుడు ఏం చేస్తాడో ఇక్కడ చెప్తాన్నాడు. అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అంటున్నాడు. మొదటి క్రియలు ఏముండనో అవి చేయము అంటున్నాడు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అంటున్నాడు. నువ్వు ఒకవేళ మనసు పొందకుంటే నీలో దీపస్తంభం తీసేస్తా అంటున్నాడు. దీపస్తంభం అంటే మనం మొదటి అధ్యాయం 20వ వచనం మనం గమనిస్తే, వీటి వెంట కలుగవ వాటిని అనగా నీ కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రం కూర్చిన మర్మమును 7 సువర్ణ దీపస్తంభమును సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అంటుంది. ఇక్కడ మనం దీపస్తంభం తీసేస్తా అంటుంది, దాని చోటును తీసేస్తా అంటుంది. అంటే నువ్వు ఆ సంఘంలో లేకుండా అయిపోతావు అని తెలుసుకోవాలి. ఆ సంఘంలో నువ్వు ఉండాలంటే నువ్వు మళ్ళీ మారు మనసు పొందాలనేసి దేవుడు కోరుతాను. నువ్వు ఎక్కడైతే పడిపోయినావో అక్కడి నుంచి నువ్వు మారు మనసు పొందాల. నువ్వు మారు మనసును దేవుడు అడగాల. మారు మనసు అడిగి మళ్ళీ పాత స్థితికి రావాలా. ఏ స్థితి నుంచి పడిపోయినావో ఆ స్థితిలో నీకు మళ్ళీ రావాలనేసి దేవుడు కోరుతా అన్నాడు. ఆ స్థితిలోకి రాకపోతే నీ యొక్క సంఘం నుంచి నేను తీసేస్తా అంటున్నమాట. నీ సంఘంని ఎక్కడి నుంచి తీసేస్తా అంటున్నాను. నిన్ను బట్టి సంఘం నాకు నష్టం కలగొద్దు అని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు నష్టం ఉన్నది అని తెలుసుకోవాలి. కాబట్టి సంఘంను ఆయన తీసివేస్తా అంటే ఎంత మిగతా వారికి ఎంత నష్టం కలుగుతుందో చూడు. నీ దీపస్తంభంను దాని చోట నుండి తీసివేతును అంటున్నాడు. నీ సంఘంను అక్కడ లేకుండా నేను చేస్తా అంటున్నాడు. నువ్వు ఒక్క మనిషి కోసము ఆ సంఘం అక్కడ పోవట ఎంతో విచారకరమైన పరిస్థితి. మనల్ని మనము మార్చుకోవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. మళ్ళీ మారు మనసు పొందాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎక్కడి నుంచి నువ్వు పడిపోయినావో అక్కడి నుంచి మళ్ళీ లేవనెత్తాలని చెప్తా ఉన్నాడు. అక్కడి నుంచి నువ్వు మారు మనసు పొందాలంటున్నావు. నీలో ఉన్న ప్రేమ పోయిందనేసి అంటా ఉన్నాడు. నీ ప్రేమ ఎక్కడున్నది? నీ ప్రేమ ఎవరి మీద ఉన్నది? నీ ప్రేమ లేని స్థితిలో ఎందుకైనావు? అవన్నీ నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకొని మొదటి ప్రేమను మళ్ళీ మనం సంపాదించుకోవాలి. మారు మనసు పొంది
దేవుణ్ణి అడుక్కోవాలి మనం. అప్పుడే ఆ ప్రేమను మనం తిరిగి పొందగలము. ఆ మన మారు మనసు పొందినప్పుడు మనలో మనసులో ప్రేమ మళ్ళీ మొదలవుతుంది, ప్రేమ మళ్ళీ మొలకెత్తుతుంది అని తెలుసుకోవాలి. ఆ ప్రేమ లేకుంటే నువ్వు మళ్ళీ మనసు పొందకుంటే మళ్ళీ ఏమవుతుందో మరి అది దేవునికే తెలుసు. సంఘంనే తీసేస్తా అన్నాడు. మరి సంఘం తీసేసినప్పుడు నీకు ఆత్మీయ స్థితి నువ్వు కోల్పోతావు అని తెలుసుకోవాలి. నేను వేరే సంఘంకి వెళ్తా అంటే అక్కడ సంఘంను కూడా నువ్వు పాడు చేయగలవు. ఎందుకంటే నీలో ప్రేమ లేని స్థితిలో ఉన్నావు. ప్రేమ లేని స్థితిలో ఉండి సంఘాన్ని పాడు చేసే విధంగా ఉన్నావు. కాబట్టి ఆ ప్రేమను మనం మళ్ళీ సంపాదించుకోవాలంటే నీ యొక్క మారు మనసు అవసరమై ఉన్నది అనేసి దేవుడు చెప్తాను. నువ్వు మళ్ళీ మారు మనసు పొందాల. మారు మనసు పొంది నువ్వు ఏ పరిస్థితిలో అప్పుడు ఉంటివో, ఏ స్థితిలో నుండి పడిపోయినావో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందితే అప్పుడు నీకు దీవెనలు ఉంటాయి అని తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ప్రేమ చల్లారబడద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రేమ చల్లారబడితే మనకు నష్టము అని చెప్తాను. కాబట్టి ఆ దేవుడు ఏమంటుంటే నీ ప్రేమ చల్లారబడకుండా నీ ప్రేమలో ఎదగాలనేసి దేవుడు కోరుతాడు. ఎందుకంటే దేవుడు ప్రేమయే ఉన్నాడని మనకు తెలుసు. ఆయన ప్రేమతో మనం ఇంతగా ప్రేమిస్తున్నానేసి తెలుసు. ఆ ప్రేమను బట్టి మన కోసమైన ప్రాణం పెట్టాడని మనకు తెలుసు. రక్తం కార్చి మన పాపమును తుడిచేసాడని తెలుసు. కాబట్టి ఆ ప్రేమలో నువ్వు లేకుంటే, ఆ ప్రేమలో నువ్వు ఎదగకుంటే దేవుడు నీకు కూడా ఆ పనిష్మెంట్ రాగలదు. మళ్ళీ ఎటువంటి పనిష్మెంట్ వస్తుందో ఇక్కడైతే చెప్పలేదు. అటువంటి ప్రేమను మనం కోల్పోతే దేవునికి చాలా బాధ ఉంటుందని తెలుసుకోవాలి. నన్ను వెంబడించిన ఈ కుమార్తె నా కోసం ఇంతగా శ్రమపడ్డ కుమార్తె ప్రేమ లేని స్థితిలోకి వచ్చాడు అనేసి ఎంతో బాధపడవచ్చు. కాబట్టి ఆ ప్రేమ గల దేవుడు చెప్తున్నాడేమంటే, నువ్వు ప్రేమను కోల్పోయినావు కాబట్టి, వదిలినావు కాబట్టి మారు మనసు పొంది మళ్ళీ ఆ ప్రేమలో ఎదుగు అంటున్నాడు. కాబట్టి ఆ ప్రేమలో మనం ఎదగాలంటే మనం మారు మనసు పొందాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. నువ్వు రక్షింపబడ్డప్పుడు మారు మనసు పొందిండొచ్చు, కానీ ఇప్పుడు ప్రేమ నువ్వు వదిలినావు కాబట్టి మళ్ళీ మారు మనసు అవసరం ఉన్నది అనేసి దేవుడు చెప్తాను. కాబట్టి అటువంటి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తుందేమంటే, నువ్వు మళ్ళీ మారు మనసు పొందు అనేసి. మారు మనసు పొందినప్పుడే నువ్వు మళ్ళీ ఆ ప్రేమను తెచ్చుకోగలవు, లేకుంటే ప్రేమను పొందగలవు అనేసి. మళ్ళా మొలకెత్తుదా ప్రేమ నీళ్ళు. ఆ మొలకెత్తినప్పుడే దేవుని నువ్వు సంతోష పెట్టగలవు, లేకుంటే దేవునికి నువ్వు దూరంగానే ఉంటావు. కాబట్టి నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవునితో లేకుంటే ఇతరులతో ప్రేమతో ఉన్నావా లేదా తెలుసుకొని ఆ దేవుని వెంబడించు. అప్పుడు ఆ దేవుడు నిన్ను ఎంతగానో దీవించగలడు. దేవుడి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆశీర్వాదం మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఓ దేవ పంపింపవయ్యా నీ దీవెనధారలా, మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ
కురియించు మీష ప్రేమ ప్రవాహములా సమస్త దేశము మీద క్షామము పోనట్లుగా ఈ మహిమేగా కుమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ యేసుక్రీస్తునైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. మరి ఒకసారి ప్రభా నన్ను ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నీ వాక్యం మాకు అందించినాడు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి మేము ఏ విధంగా ప్రభా తండ్రి నీ యొక్క పిలుపును అందుకోవాలనో మీరు చూపెట్టినారు తండ్రి. ప్రభా మీ యొక్క పిలుపుని బట్టి మేము మీ దగ్గర రావాలని మీరు కోరుతా ఉన్నారు ప్రభా. కాబట్టి నాయన ఎంతోమంది నీ పిలుపుని తెలుసుకోలేక ప్రభా, ఎంతోమంది నీ పిలుపుని అర్థం చేసుకోలేక నాయన వారు నీకు దూరంగా ఉన్నారు ప్రభా. కానీ అప్పటికి నువ్వు వారికి పిలుపుని దయచేస్తున్నారు తండ్రి, పిలుపుని దయచేస్తున్నారు తండ్రి. దుర్మార్గులు మరణించడం నాకు ఇష్టం లేదని మీరు చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించిన దుర్మార్గుడు నీ తట్టు తిరిగినట్లా నువ్వు సంతోషిస్తావని చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాను తండ్రి. కాబట్టి నేను నీ అంత ప్రేమను బట్టి నేను నీకు స్తోత్రం అని చెల్లించినాము. మేము నీ సృష్టి అంటున్నాం ప్రభా. నీ సృష్టి ప్రభా నీ దగ్గర రావాలని మీరు ఎంతో ఆశతో ఉన్నారు నాయన. కానీ ప్రభా నీ దగ్గర రాక ప్రభా నువ్వు లేని స్థలంకి వెళ్తున్నామని నువ్వు ఎంతో బాధతో ఉన్నావు తండ్రి. కాబట్టి నాయన పిలుపునిస్తున్నావు తండ్రి, మాకు పిలుపునిస్తావు తండ్రి. ప్రభా అటువంటి పిలుపైనా నీకు స్తోత్రం అని చెల్లించినాను ప్రభా. మా కొరకై ప్రభా ప్రవక్తలను ప్రభా నీ యొక్క బోధకులను పంపించిన పిలుపునిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాను. ఆ పిలుపు ద్వారా ప్రభా నీ యొద్దకు వచ్చేటకు ప్రభా వారికి అటువంటి మనసును దయచేయనని, అటువంటి మనసును దయచేయనను. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభా, వాళ్ళు ఆ పిలుపు ద్వారా తెలుసుకునే ఆ కృపను అనుగ్రహించగలిగారు కొంచెం తండ్రి. ప్రభా మేము క్రీస్తుకు రాయబారులం, క్రీస్తు పక్షంగా దేవునితో సమాధాన పడమని మీరు చెప్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాను ప్రభా. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి నేను, అటువంటి కృపను మాకు అనుగ్రహించండి. దేవునితో సమాధాన పరిచేవారు మీరై ఉంటున్నారు ప్రభా. మీరు తప్ప దేవునితో సమాధాన పరిచేవాళ్ళు ఎవ్వరు లేరు నాయన. కాబట్టి ప్రభా దేవునితో సమాధాన పడ్డకు ప్రభా మీరు మా కోసం లోకానికి వచ్చి నీ యొక్క ప్రాణం పెట్టి నీ యొక్క రక్తను కార్చి ప్రభా మా కొరకు ప్రభా మా యొక్క పాపను కడిగి వేసినైనా దేవునితో సమాధాన పరుస్తున్నందుకైనా నీకు స్తోత్రం అని చెల్లించినాము ప్రభా. అదేవిధంగా ప్రభా మా ప్రేమ చెల్లారబట్ట మీరు చెప్తున్నారు తండ్రి. నిజమే ప్రభా తండ్రి, అందరిలో ప్రభా ప్రేమ చెల్లారిపోతుందన్న, నీ బిడ్డలుగా అనుకున్న వారు కూడా ప్రేమ చల్లారుతుందని మీరు చెప్తున్నారు తండ్రి. కాబట్టి ప్రభా ప్రేమ చల్లారకుండా ఉండటకు మీరు అటువంటి కృపను మాకు అనుగ్రహించండి, అటువంటి మనసును మాకు అనుగ్రహించండి, అటువంటి స్థిరమైన మనసును మాకు అనుగ్రహించగలిగి వచ్చినాం తండ్రి. నీ యొక్క కష్టమును నీ యొక్క సహనము నేను అరుగుదును. అపోస్తులు కాకయే అపోస్తులు అని చెప్పుకొని దొంగ బోధులకు వచ్చినప్పుడు వారిని మీరు తెలుసుకొని వారిని గద్దించినారని మేము వాక్యం ద్వారా తెలుసుకున్నాం తండ్రి. ఆ విధంగా ప్రభా భక్తులు ఎంతోమంది, నీ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు నేను. కానీ అటువంటి వాళ్ళు కూడా ప్రేమ చల్లారిపోయిందని మీరు తప్పొకటి మోపవలసి ఉందని మీరు చెప్పినారు తండ్రి. నిజమే ప్రభా, మాలో తప్పు తండ్రి, ప్రేమ చల్లారిపోతుంది. నా ప్రేమ చల్లారిపోతుంది. నీ బిడ్డలు మనకు చెప్పుకొనచ్చు, మేము బిలీవర్స్ అని చెప్పుకొనచ్చు నేను. ప్రేమ లేని స్థితిలో మేము ఉన్నాం తండ్రి, ప్రేమ లేని స్థితిలో ఉన్నాం నేను. కాబట్టి ప్రభా అటువంటి ప్రేమ లేని స్థితిలో మేము ఉండకుండా ప్రభా తండ్రి ప్రేమ గల మనసుతో మేము ఉంటకు మాకు సహాయం చేయండి అన్న, సహాయం చేయండి. ప్రేమ లేని స్థితిలో ఉన్నప్పుడు మారు మనసు పొందవాలని మీరు చెప్తున్నారు తండ్రి. మారు మనసు పొందాలని, మారు మనసు పొందితే సరే
దేవుని మారు మనసు పొందని ఎడల నీ దీపస్తంభం నేను తీసివేస్తా అని చెప్తున్నావు తండ్రి. దీపస్తంభం అనగా సంఘం అని మీ వాక్యం చెప్తుంది ఆయన. సంఘంలో నుండి మనం తండ్రి దూరం చేస్తామని చెప్తున్నాడు తండ్రి. కాబట్టి ప్రభా అటువంటి జరగకుండా ప్రభా మేము తండ్రి ప్రభా మరి మమ్మల్ని మేము సరి చేసుకొని మారు మనసు పొందే ఆ కృపను మాకు అనుగ్రహించండి నాన్న. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి నాన్న. మారు మనసు పొందితేనే సరి అని మీరు చెప్తున్నారు ప్రభా. కాబట్టి తండ్రి మేము ఆ ప్రేమ లేని మనస్సును తీసివేసినైనా మారు మనసు పొంది ప్రేమ గల మనసుతో మేము తిరిగి మొలకెత్తేలాగా మీరు సహాయం చేయగలిగిపోతున్నాం తండ్రి. మీరే అది చేయగలరునైనా. కాబట్టి ప్రభాని నడుపుకున్నాం, కృప చూపెట్టినైనా మీరే అటువంటి మనసును మాకు దయచేయండి. అటువంటి కృపను మాకు అనుగ్రహించగలిగిపోతున్నాం తండ్రి. ప్రభా మాకు ఇచ్చిన పాటలు బట్టినైనా నీకు స్తోత్రం, మంచి మ్యూజిక్ని బట్టినైనా నీకు స్తోత్రం అని చెల్లిస్తున్నాం తండ్రి. కాబట్టి నైనా నీకు స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా మరి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రభా వారందరినీ దీవించండి ప్రభా, దీవించండి అయినా తండ్రి. మా సంఘస్థులు వినవచ్చు, సంఘంలో లేని వారు కూడా వినవచ్చు అయినా. అట్టి వారి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని కూడా దీవించండి అయినా, దీవించగలిగిరికి వచ్చినాం తండ్రి. ప్రభా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళు ముట్టండి నైనా, ముట్టి స్వస్థపరచండి. ఏ ఇబ్బందులతో ఉన్నవారు వారికి సహాయం చేయండి అన్న, సహాయం చేయండి. కుటుంబ సమస్యలు ఉన్నవారు తండ్రి అటువంటి వారు కూడా సహాయం చేయగలిగారు, కుటుంబ సమస్యలను తీర్చగలిగారు వచ్చినారు తండ్రి. ప్రభా మరి ఆర్థిక సహాయం అవసరం, ఆర్థిక సహాయం చేయగలిగారు వచ్చినారు తండ్రి. ప్రభా మరి ఇంకా ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీనైనా మీరు సరిపోయిన దేవుడే ఉంటున్నారు నైనా, సమయానుకూలమైన సహాయం చేసే దేవుడే ఉంటున్నారు ప్రభా. నీకు స్తోత్రం చెల్లించినాం. కాబట్టి ప్రభా మరి ఒకసారి అందరిని దీవించండి. తిరిగి మేమందరం ఇలా కూడి నేను స్తుతించే వరకు నీ గాయపడ్డ హస్తంలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మా ప్రభువును యేసుక్రీస్తు పేట వచ్చినాను తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యున సావాసం ఎల్లప్పుడూ తోడు నీడైనను గాక. ఆమెన్.